హలో వ్యూయర్స్, సైకాలజీ బిట్స్. సహజ సామర్థ్యంను ఎలా నిర్వచించవచ్చును? ఆప్షన్స్: కొత్తదనాన్ని పెంపొందించగలిగే అంతర్గత సామర్థ్యం, ఏదైనా ప్రత్యేక రంగంలో ప్రావీణ్యతను ఆర్జించే అంతర్గత సామర్థ్యం, పరిసరాలతో సర్దుబాటు చేసుకునే అంతర్గత సామర్థ్యం, అమూర్త ఆలోచన చేసుకోగలిగే అంతర్గత సామర్థ్యం. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, వ్యక్తిలో సంఘర్షణ ఎప్పుడు ఏర్పడుతుంది? ఉద్వేగాలకు నిష్క్రియాత్మకంగా ఉన్నప్పుడు, తన లక్ష్యాలతో రాజీ పడలేనప్పుడు, కృత్యమును చేయుటకు సరిపోవు సామర్థ్యం లేనప్పుడు, జీవితంలో అభద్రతను భావించినప్పుడు. ఇందులో సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్. గెస్టాల్ట్ అభ్యసనం దీని ద్వారా జరుగుతుంది? అంతర్బుద్ధి, అనుకరణ, ప్రత్యక్ష వ్యవస్థీకరణ, ఆశించటం. థర్డ్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. బంధువుల పరిశీలన అభ్యసనం దీన్ని ఉద్ఘాటిస్తుంది? సామాజిక ఆకాంక్షలను అందివ్వటం, నిబంధనం వలన ప్రవర్తనలో మార్పు, దండనలు మరియు బహుమానాలు, అనుకరణ మరియు అనుసరణ ప్రక్రియ. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కింది వానిలో ప్రేరణ యొక్క విధి కానిది? ప్రవర్తనను నిర్దేశిస్తుంది, ప్రవర్తనను సిద్ధపరుస్తుంది, జీవిని సత్యవంతం చేస్తుంది, వివేచనమును పెంచుతుంది. ఇందులో ఫోర్త్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, దక్షిణ అమెరికా దేశంలో గయానాను గురించి అభ్యసించిన తర్వాత ఆఫ్రికన్ దేశాలైన ఘనా మరియు గినియా ప్రదేశాలను గుర్తుపెట్టుకొనుటలో ఇబ్బంది పడే విద్యార్థి ఈ రకమైన అవరోధాన్ని ఎదుర్కొంటున్నారు? విచక్షణ, జోక్యం, తిరోగమన, పురోగమన. ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. అభ్యాసకుని సంసిద్ధత, ఉపాధ్యాయుని వైఖరి, ప్రవర్తన మరియు తరగతి గది నైతికత క్రింద ఇచ్చిన బోధన శాస్త్రాంశాల్లోని ఒకదాన్ని సూచిస్తుంది? అభ్యసన నిష్పాదన, అభ్యసన మూల్యాంకనం, అభ్యసన ప్రక్రియ, అభ్యసన స్థితి. ఇందులో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, అభ్యసన వైకల్యత గల వ్యక్తి ఇలా ఉండవచ్చు: పరిసరాత్మకంగా అనుకూలతని కలిగి ఉంటాడు, చలనాత్మక వైకల్యం కలిగి ఉంటాడు, మానసికంగా వైకల్యం కలిగి ఉంటాడు, భాషాపరమైన ఇబ్బందులు కలిగి ఉంటాడు. ఫోర్త్ వన్ కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.